హాయ్ ఫ్రెండ్స్. తెలంగాణలో మరొక భారీ నోటిఫికేషన్ విఆర్ఓ నోటిఫికేషన్ రాబోతుందనేసి ఈ మధ్య మనకు చాలా విధాలంగా చాలా స్టూడెంట్స్ అడుగుతున్నారు. సార్ నిజంగా ఈ యొక్క విఆర్ఓ నోటిఫికేషన్ వస్తుందా? ఒకవేళ వస్తే దీని సిలబస్ ఏంటి? అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఎన్ని ఉంటాయి సార్? దీని గురించి ఒకసారి మాకు చెప్పండి అనేసి చెప్పడంతో ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుందండి. సో దీనికి సంబంధించినటువంటి ఒకసారి చూసుకున్నట్లయితే మనకు పేపర్ స్టేట్మెంట్లో ఒకటి ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. త్వరలో 8,000 విఆర్ఓ పోస్టుల భర్తీకి ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా. దీనికి సంబంధించినటువంటి ఒకసారి చూసుకున్నట్లయితే సంక్రాంతిలోగా రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే ఈ యొక్క పోస్టులను సంక్రాంతిలోగా ఈ యొక్క ఫిల్ చేయాలనేసి వీళ్ళు ఉన్నారనమాట. ఇది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్, రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయాలన్నారు అనేసి సర్కార్ అనేసి ఇవ్వడం జరిగింది. ఎన్ని పోస్టులు ఉన్నాయి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, 8,000 మందికి రాత పరీక్ష ఆధారంగా నియమిస్తారు. యాక్చువల్గా మనకు గ్రామ పంచాయతీలు 12,700 సంథింగ్ ఎక్కువ ఉన్నాయి కదా. దాంట్లోనే మనకు పాత విఆర్ఓలు ఎవరైతే ఉన్నారో ఆ పాత విఆర్ఓలో దాదాపు 2,000 నుంచి 3,000 ఉన్నారు కదా. వాళ్ళని తీసేసి ఈ కొత్త ఉన్నటువంటి పోస్టుల కోసం భర్తీ చేయడానికి ఈ యొక్క సన్నాహాలు చేస్తున్నారనమాట. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఒకసారి చూద్దాం. ఇప్పుడు విఆర్ఓలకు సంబంధించినటువంటి పోస్టుల భర్తీకి కన్ఫర్మేషన్ అయింది. అంటే దాదాపు 8,000 పోస్టులు రావడం జరుగుతుందన్నమాట. అయితే మరి దీనికి సంబంధించినటువంటి సిలబస్ ఏముంటుంది? ఓకేనా. సిలబస్ ఏముంటుంది, ఏ టాపిక్ చదవాలి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి. విఆర్ఓ సిలబస్ మొత్తము విఆర్ఓలో 2 పేపర్స్ ఉంటాయండి. ఫస్ట్ పేపర్ వచ్చేసి జనరల్ స్టడీస్, రెండో పేపర్ వచ్చేసి ఆర్ఓఆర్ యాక్ట్ అనేసి ఉంటుంది. ఆర్ఓఆర్ అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్. ఓకేనా. మనకు గతంలో ధరణి అనేది ఒక పోర్టల్ ఉండేదండి. వాళ్ళ రెవెన్యూ కార్యకలాపాలు చేసుకోవాలంటే ఏదైనా భూములు లెక్కాలన్నా లేకపోతే పట్ట భూములకు సంబంధించినటువంటి ఏదైనా ఉన్నా అది మొత్తం ధరణి వెబ్సైట్లో వెళ్ళి చేసుకునేటోళ్ళు. అలాంటి ధరణి వ్యవస్థను ఇప్పుడు రద్దు చేసి కొత్తగా భూభారతి అనే పేరుతో తీసుకురావడం జరుగుతుందండి. ఓకేనా. ఈరోజు అది అసెంబ్లీలో కూడా ప్రవేశపెడుతున్నారు గౌరవనీయులైన మన రెవెన్యూ మంత్రి గారు. దీనికి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ మీకు తెలుసు. అదేవిధంగా ఇక్కడ పేపర్ 2 వచ్చేసరికి కీలకంగా ఉంటుంది. మొత్తము మార్క్స్ కనుక చూసుకున్నట్లయితే 450 మార్క్స్ ఉంటాయండి. ఓకేనా. 450 మార్క్స్ ఉండడం జరుగుతుంది. అంటే ఇప్పుడు 150 మార్క్స్ ఏమో జనరల్ స్టడీస్కి ఉంటాయి. అదేవిధంగా పేపర్ 2 ఏమో 150 × 2 ఉంటుందండి. ఇక్కడ 150 × 2 ఉంటుంది కాబట్టి 300 మార్క్స్. అంటే ఈ 150 + 300 450 ఉండడం జరుగుతుంది. ఈ వీడియోలో ఉన్నటువంటి సిలబస్ ఏంటంటే గతంలో ఇచ్చినటువంటి పంచాయత్ సెక్రటరీ ఏదైతే ఉన్నాయో దానిని బట్టి ఒక ఎస్టిమేట్గా చేయడం జరుగుతుంది. ఇది అఫీషియల్గా రాలేదండి. ఇట్లా వస్తుందనేసి మీకు ముందుగానే ఒక అవగాహన కల్పిద్దామనేసి వీడియో చేస్తున్నాం. ఓకేనా. దీనికి సంబంధించినటువంటి సిలబస్లో ఏముంటుందో ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ గ్రామ రెవెన్యూ చట్టం 2024 సంబంధించినటువంటి పూర్తి చదవాల్సి వస్తుంది. అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటే ఏంటి, దీనికి సంబంధించినటువంటి ఎటువంటి కార్యకలాపాలు ఉంటాయి, ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకోబోతుందో అనేసి ఇలాంటివి ఉంటాయి. నెక్స్ట్ భూభారతి అంటే ఏమిటి అంటే, ఓకేనా, ఈ భూభారతి గతంలో ధరణి ఉండేది కదా. ఈ ధరణిని క్యాన్సిల్ చేసి ఇప్పుడు భూభారతి తీసుకొచ్చారు కదా. ఈ భూభారతి అంటే ఏమిటి, అదేవిధంగా గ్రామ రెవెన్యూ అధికారి విధులు బాధ్యతలు ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా తెలంగాణలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉన్నది, అదేవిధంగా గ్రామ రెవెన్యూ వ్యవస్థ పరిణామక్రమం ఏ విధంగా చెందుతుంది, అదేవిధంగా గ్రామీణ సమాజ శాస్త్రంలో పేదరికం నిరుద్యోగం ఎట్లా ఉన్నది, అదేవిధంగా నెక్స్ట్ స్థానిక సంస్థల అకౌంట్స్ కనుక చూసుకున్నట్లయితే దాని గురించి ఈ యొక్క సిలబస్ అండి. ఇది విఆర్ఓకి సంబంధించినటువంటి ఇది సిలబస్. ఓకేనా. ఇలా ఉండబోతుంది అనేసి ఈ యొక్క వీడియో యొక్క పరిణామక్రమం అన్నమాట. మొత్తం 2 పేపర్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. గతంలో కూడా చూసుకున్నట్లయితే పంచాయత్ సెక్రటరీ కూడా 2 పేపర్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా విఆర్ఓలకి 2 పేపర్స్ కీలకంగా ఉంటాయి. అంటే ఇప్పుడు కొత్తగా వాళ్ళని రికమెండ్ చేస్తారా లేకపోతే పాత వాళ్ళని ఉంచుతారా అంటే
ఎటువంటి సందిగ్ధం లేకుండా పూర్తిగా చెప్పారు మనకు. సో 8000 పోస్టులు రాబోతుందనేసి. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఇక కొన్ని రోజుల తర్వాత మనకి ఒక అఫీషియల్‌గా ఇవ్వబోతున్నారు సార్. సో ఇది మనకు సంబంధించినటువంటి సిలబస్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇంకా మా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.